హరే కృష్ణ. మన పద కవితా పితామహుడైనటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించినటువంటి మరొక అద్భుతమైనటువంటి కీర్తన యొక్క అర్థాన్ని, అందులో ఉండేటువంటి విషయాలను తెలుసుకున్నాం ఈరోజు. నేనా గెలువలేను నీ మాయా, నేనా గెలువలేను నీ మాయా, శ్రీనాథ నీవు చేసే చేతలే నీ మాయా, నేనా గెలువలేను నీ మాయా. ఓ లక్ష్మీనారాయణ, ఓ మహావిష్ణు, ఓ దేవా దేవాదిదేవా, నీ మాయను నేను ఎప్పటికీ గెలవలేనయ్యా. అసలు ఈ సృష్టిలో నువ్వు చేసే పనులు, నువ్వు చేసే లీలలే నీ మాయ. ఈ మాయా చక్రం నుంచి తప్పించుకోవడం నా వల్ల కాదు. ప్రభో గోవింద, నీ మాయ దాటడం అంత సులభం కాదయ్యా. చరణం 1 చూద్దాము. తమకము గడురేచు తలపు ఉర్రు తలూచు, తమకము గడురేచు తలపు ఉర్రు తలూచు, నిమిషమూరకుండదు నీ మాయా. తిమిరము బుద్ధిగప్పు తెరవుల వెంట దీప్పు, తిమిరము బుద్ధిగప్పు తెరవుల వెంట దీప్పు, అమరితోడ నీడ అయబో నీ మాయా, నేనా గెలువలేను నీ మాయా. ఓ దేవా, నీ మాయ మనుషుల్లో మోహాన్ని, కోరికలను, అంటే ఈ తమకం అంటాం కదా, ఈ కోరికలను విపరీతంగా రేకెత్తిస్తుంది. మనసులో రకరకాల ఆలోచనలన్నీ పుట్టించి ఊహాలోకాల్లో ఉరుతులు ఇచ్చేస్తుంది అనమాట. అన్నీ ఏదో వచ్చేసినట్టు, జరిగిపోయినట్లు ఏయో ఊహలన్నీ ఊపి చేస్తుంది అనమాట. ఇది ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనీదు. ఎప్పుడు తిప్పేస్తూ ఉంటుంది రకరకాలైనటువంటి ఆలోచనలు, ఊహలతో. అంతేకాదు, అది అజ్ఞానము అనేటువంటి చీకటితో, అంటే అది తిమిరం అంటాం కదా, అజ్ఞానం అనేటువంటి చీకటితో మనిషిని, బుద్ధిని కప్పేస్తుంది అనమాట. అది తెరవుల వెంట, అంటే పరస్త్రీల వెంట తిరిగేట్టుగా చేస్తుంది. ఎక్కడికెక్కడికో వెళ్ళినా కూడా, ఎక్కడికన్నా వెళ్ళు, అక్కడ తోడు నీడగా వచ్చేస్తూనే ఉంటుందన్నమాట. నీడ ఎలా అయితే మనల్ని కంటిన్యూగా వెంటాడుతూ ఉంటుందో, అదేవిధంగా మనల్ని ఎప్పుడు కూడా ఈ మాయ వెనక రెడీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు సందు వదిలితే పట్టేసుకున్నామని రెడీగా పట్టుకొనే ఉంది యాక్చువల్గా అయితే. మరి అంత గట్టిగా పట్టేసుకునేటువంటి ఈ మాయను వదులుకోవడం అంత సులభం కాదయ్యా. ఈ మాయ మనల్ని పూర్తిగా ఆవహించి ఉంటుంది. పట్టినందుకెల్లా దీసు పాపమే చెవలు చేసు, పట్టినందుకెల్లా దీసు పాపమే చెవలు చేసు, నిట్టి పిడిబో నీదు నీ మాయా, కొట్టగొనకెక్కించు గోరి మొదలికి దించు, మట్టులే దింతని మరియు నీ మాయ, కొట్టగొనకెక్కించు గోరి మొదలికి దించు, మట్టులే దింతని మరియు నీ మాయ, నేనా గెలువలేను నీ మాయా. ఈ మాయ మనం చేసే పనులన్నిట్లో కూడా లోభత్వాన్ని, ఆశను పెంచేస్తుంది. ఇది నాకు కావాలి, అది నాకు కావాలని ఏదన్నా చేస్తామని అది నాకు కావాలంటూ ఉంటుంది అనమాట. ఈ పాప పనులన్నీ రుచికరమైనట్టుగా చెప్తూ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, ఇదే చేయాలని, ఇదే చేయాలి, ఇదే అని, ఇదే భలే సుఖాన్ని ఇస్తుంది అని చెప్పేస్తుంది అనమాట. తన పట్టుని అస్సలు వదలదు అనమాట. ఇదే కావాలని మనసులో లోపల మాయ పుట్టించి నాకు ఇదే కావాలనేసి మనల్ని వదలదన్నమాట. చివరికి ఏం చేస్తుందంటే, నీకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు లేరు, నువ్వు ఏదనుకున్నా కానీ జరిగిపోతుంది, కానీ చెయ్యి అనేసి మనల్ని ఎంత అంటే ఆకాశానికి ఎత్తేస్తుంది అనమాట. మనం ఏదనుకున్నా జరిగిపోతుంది అనేటట్లు చేసేస్తుంది అనమాట. అంటే చెట్టు కొమ్మ పైకి, చివరకు ఎత్తేస్తుంది అనమాట, మనల్ని పైకి ఎత్తేస్తుంది. మరుక్షణమే ఒక్కసారిగా పాతాళానికి తొక్కేస్తుందండి, మొదల్లోకి తొక్కేస్తుంది అనమాట. అంటే నీ అంటే పనికి మాలినవాడు ఇంకొకళ్ళు లేడు అన్నట్లుగా తొక్కేస్తుంది అనమాట సెకండ్లో. కొట్ట కొనకెక్కించు కోరి మొదలకు దించు, పైకి ఎత్తేస్తుంది. అదే ఎత్తేసిన మాయే మళ్ళీ దించేసి తొక్కేస్తున్నాడు మొదల్లోకి కూడా.
ఇట్లా ఆడుకుంటుంది అనమాట మనల్ని. ఈ మాయకు అద్దు అదుపు అంటూ లేదు. దీని ప్రతాపం కూడా అంత ఇంత కాదు, అంత పవర్ఫుల్ అనమాట ఈ మాయ. పలు లంపటాల ముంచు భావజుచే భ్రమయించు, పలు లంపటాల ముంచు భావజుచే భ్రమియించు, నిలిచిన చోట నెల్ల నీ మాయా. ఎలమి శ్రీ వెంకటేశ ఇటు నిన్ను కొలువగా, ఎలమి శ్రీ వెంకటేశ ఇటు నిన్ను కొలువగా, మలసి సొలసి నన్ను మన్నించే నీ మాయ. నేనా గెలువలేను నీ మాయా. ఇక్కడ పలు లంపటాల ముంచు అంటే మనిషి ఎన్నో రకాలైనటువంటి లౌకిక బంధాల్లో చిక్కుకొని కొట్టిమిట్టాడుతూ ఉంటాడనమాట. అంటే ముంచేస్తూ ఉంటుంది రకరకాలైనటువంటి లంపటాలు, అది కావాలి ఇది కావాలి ఇంకోటి కావాలన్నట్లు. దాంతోపాటు ఏం చేస్తుంటే ఈ మన్మధుడు కూడా బాణాలు వేస్తూ ఉంటాడనమాట. ఎలా ఉంటుందంటే అందులో రకరకాలైనటువంటి కామ ప్రేరణలు ఉంటాయి, మోహాలు ఉంటాయి. ఎంతగా భ్రమల్లో ముంచుతుందంటే మనం ఎక్కడన్నా అడుగుపెట్టిన చోటల్లా ఉండే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ పోతే నాకు ఈ మాయ ఉండదులే అనేదానికి లేదు, ఎక్కడైనా అడుగుపెట్టి అక్కడ ఉండే ఉంటుంది అనమాట మాయ. మరి ఇంత పవర్ఫుల్ అయినటువంటి ఈ మాయను కంట్రోల్ చేయలేమా? ఉంది, దానికి పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అనమాట. దానికి శ్రీ అన్నమాచార్యులు చెప్తున్నారు, కానీ ఈ కానీ అని వచ్చిందంటే అంతకు ముందు ఉండేదానికి వాల్యూ ఉండదు అనమాట. కానీ అనే పదం వాడితే దానికంటే ముందు ఇతను చాలా మంచివాడు, ఇతను ఈ గొప్ప పని చేశాడు, ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, కానీ అన్నాడంటే ఇంక అంతకుముందు ఇటన్నీ లేనట్టు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే, కానీ ఓ వెంకటేశ్వర, ఎప్పుడైతే నేను నిన్ను భక్తితో కొలవడం అనేది మొదలు పెడతానో, ఎప్పుడైతే భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకుంటామో, భక్తుల సాంగత్యంతో భగవంతుని యొక్క దరికి చేరతామో, అప్పుడు ఏ మాయ అయితే మనల్ని ఇబ్బంది పెట్టి తిప్పిందో అదే మాయ భగవంతుడి దగ్గర పాదాల దగ్గర చేర్చి మాది సైడ్ అయిపోతుందట. చూడు, హరిబోల్. మన ద్వారా ఆ తప్పు జరగనీయవదనమాట. ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో జరగనీయకుండా ఏం చేస్తుందంట, అదే మాయే పాదాల దగ్గర వదిలేసేసి సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. చూడు ఎంత గొప్పదో చూడు. కాబట్టి భగవంతుడి యొక్క పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో అప్పుడు ఈ మాయ అనేది తనంతట తను లొంగిపోవడమే కాకుండా ఆ మనిషిని ఎవరైతే భగవంతుని ఆశ్రయించాడో అతన్ని భగవంతుని పాదాల దగ్గరికి చేర్చి సైడ్ వెళ్ళిపోతుందట. హరిబోల్. కాబట్టి ఇక్కడ శ్రీల మన అన్నమాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, సంసార మోహాలు, కోరికలు, పాపపు ఆలోచనలు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క మాయే. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క మాయే. ఎక్కడి నుంచో రాలి, ఆయన మాయే అది. అయితే ఆ మాయను మనము స్వశక్తితో ఎప్పుడు కూడా గెలవలేము. మన శక్తితో మనం గెలవాలంటే ఏ పని కాదు. మరి ఏం చేయాలంట? కానీ ఎప్పుడైతే మనం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు ఆశ్రయిస్తామో, ఆ గోవిందుని యొక్క పాదాలు ఆశ్రయిస్తామో, అప్పుడు ఆ భగవంతుని యొక్క కృప వల్ల ఆ మాయ మనల్ని ఏమి చేయకుండా తానంతట అదే సైడ్ తొలగి వెళ్ళిపోతుంది, మనల్ని భగవంతుని పాదాల దగ్గరికి చేరుస్తుంది అనేటువంటి ఈ గొప్ప ప్రబోధన మనకు శ్రీ అన్నమాచార్యుల వారు ఇచ్చారు. మనం విడవకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను, శ్రీ గోవిందుని యొక్క పాదాలు పట్టుకుంటే భాగ్యం కలిగించమని మనం గట్టిగా ప్రార్థిస్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.